అదేవిధంగా ఆయన భయభక్తులు కలిగి ఆయనకు సన్నిధికి చేరి వచ్చినటువంటి ప్రియ సహోదరులకు సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మా జపార్ గార్డెన్లో ఉన్న క్రీస్తు సంఘం తరఫు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి పిలిచినటువంటి సహోదరులు ప్రియులు సురేష్ కుమార్ గారికి ప్రభు పేరట వందనాలు. ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక సబ్జెక్టు నేర్చుకుందామండి. టైం చూడండి, నాకు కరెక్ట్గా టైం 1 గంట దాటకుండా దాటుతుందంటే ఒకసారి చెయ్యొద్దండి, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు, మీకు ఇబ్బంది కలగకూడదు. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని యొక్క తోడు. దేవుని యొక్క తోడండి. దేవుని యొక్క తోడు అన్నమాట మనం చూస్తాం. ఏంటంటే ఎమ్మాన్యుయల్ అన్నమాట ఇప్పుడైనా మనం విన్నాం కదండి. ఎమ్మాన్యుయల్ అనే మాటకి అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. సో ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఉన్నవారే కానీ, ఒకవేళ లైవ్లో ఇంకెవరిని చూస్తున్న వారే కానీ, మనందరికీ ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుని యొక్క తోడు మనకు అవసరమా కాదండి? ప్రతి ఒక్కరికి అవసరం, అవునా కాదా? అంటే దేవుని యొక్క తోడు లేకపోతే మన ఈ భూమి మీద జీవించడానికి అవకాశం లేనే లేదు. దేవుని యొక్క తోడు లేకపోతే మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే అవకాశం లేనే లేదు. కాబట్టి దేవుని యొక్క తోడు మనకు చాలా అవసరం, అవునండి కాదా? కనుక దేవుని యొక్క తోడు ఇది నా సొంత సబ్జెక్ట్ కాదు, బైబిల్లో ఉన్నదే. కాబట్టి ఒకవేళ ఇక్కడ వాక్యం బోధిస్తున్నటువంటి సురేష్ గారే కానీ, ఇంకెవరైనా వచ్చినా, నేను వచ్చినా, ఎవరు వచ్చినా బైబిల్ నుంచి చెప్తాంతో బైబిల్కి వ్యతిరేకంగా ఏది కూడా చెప్పే అవకాశం లేనే లేదు. కనుక మనం ఈ మాటను మనం చదువుదాం ఒకసారి. దేవుని యొక్క తోడు మనకు ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైనడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గలవారైయుండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుని యొక్క తోడు ఈరోజు మన అంశం. ఆ దేవుని యొక్క తోడు మనకి ఎప్పుడు ఉంటుందండి అని మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక ముగిస్తూ కన్క్లూజన్గా చెప్పినట్టు మాటలు ఏంటంటే, మనం ఏవో కొన్ని విషయాలు చేయాలట. ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుంటున్న పిల్లలు ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళాలంటే ఒక తరగతిలో ఏమవ్వాలి? పాస్ అవుతేనే వెళ్తారు, అవునా కదా? పాస్ అవ్వకుండా ఇంకో తరగతికి వెళ్ళే అవకాశం లేనే లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీరు ఉద్యోగం చేస్తున్నారు కదా, జీతం ఉద్యోగం రానంటే జీతం ఇచ్చేయండి అంటే ఇస్తారా? ఎవరు? ఇలాగా ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మేమైనా సేవ చేస్తున్నాం, మేము సేవ చేయమండి ఇంట్లో పడుకుంటామండి,
కానీ నెల వచ్చేటప్పుడు మాకు జీతం ఇచ్చేటట్టు ఇస్తారా? ఎవరు? అంటే సేవ చేసి మేమే కానీ, చదువుకుంటున్న మీరే కానీ, ఉద్యోగాలు చేస్తున్న మీరే కానీ, ఏదైనా సరే పనివాడి జీతానికి పాత్రుడు. బైబిలే చెప్తుంది, పనివాడి జీతానికి పాత్రుడు, పనివాడి ఆహారమునకు పాత్రుడు. అదేవిధంగా ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే కండిషన్స్ పెట్టాడు. ఏంటంటే అది కండిషన్ నెంబర్ 1 ఏంటంటే, తుదకు సహోదరులారా, ఒకటట సంతోషించుడి. ఏంటంటే ఒకటి సంతోషించాలి, రెండోది సంపూర్ణై ఉండాలి, మూడోది ఆదరణ కలిగి ఉండాలి, నాలుగోది ఏక మనసు గలవారై ఉండాలి, ఐదవది ఎలా ఉండాలటండి? సమాధానంగా ఉండాలి. ఏంటండి? సమాధానంగా ఉండాలి. ఈ 5 చేసినప్పుడు ప్రేమ సమాధానంలో కర్తయ్యకు దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ప్రేమకి సమాధానానికి కర్తయ్యకు దేవుడు. మనకి ఎలా ఉంటాడటండి? తోడుకుంటాడు. బాబు కొంచెం వాటర్ వేస్తాం. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఏం చెప్పాడండి? ఎప్పుడు దేవుని యొక్క తోడు ఉంటుంది మనకంటే, ఇందాక మనం ఇంటరాక్షన్లో చెప్పుకున్నాం. ఏంటది? పనివాడి జీతానికి పాత్రుడు. అలాగే మనం దేవుని యొక్క దేవుని పిల్లలం కాబట్టి దేవుని యొక్క తోడు కూడా ఎప్పుడు ఉంటుంది అంటే, ఊరకనే ఆయన దేవుడు తోడు మనకు మాత్రం ఉండే అవకాశం లేదు. కానీ ఎప్పుడు తోడు ఉంటుందట? ఈ 5 పనులు చేయాలి. ఏం పనులు చేయాలి? ఒకటి సంతోషించుడి, సంపూర్ణులైనడి, తర్వాత సంతోషించుడి, సంపూర్ణులైనడి, ఆదరణ కలిగి ఉన్నది, ఏక మనసు గలవారినుడి, సమాధానంగా ఉన్నది. అప్పుడు ప్రేమ సమాధాన కర్తయ్యకు దేవుడు మనకు తోడే ఉంటాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు దేవుని యొక్క తోడు అవసరమా కాదా? అంటే దేవుని యొక్క తోడు ఉంటే దేవుని తోడు వలన లాభమేమి? అంటే దేవుడు మనకు తోడుకుంటే లాభమా నష్టమా అని అంటే, ఒకటే దేవుని యొక్క తోడు ఉంటే లాభం ఏంటి, దేవుని యొక్క తోడు లేకపోతే ఏంటో నష్టం ఏంటో కూడా ఈ 2 తెలుసుకోవాలి మనం. అప్పుడు దేవుని యొక్క తోడు మనకు తోడుకుంటే, దేవుడు మనకు తోడుకుంటే ఏంటి అసలు లాభం ముందు మనం తెలుసుకొని అప్పుడు సబ్జెక్టులోనికి మనం వెళ్దాం. చూడండి ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క తోడు వలన మనకి ప్రయోజనం ఏంటి అని కొన్ని విషయాలు మనకు అక్కడ వ్రాయబడ్డాయి. మీరు స్పీడ్గా చదివినట్లయితే చూడండి ఒకసారి 39వ అధ్యాయం చూడండి. యోసేపును ఐగుప్తునికి తీసుకొని వచ్చినప్పుడు, మొదటి నుంచి చదువుతానండి. యోసేపును ఐగుప్తునికి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు నైన పోతిఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇశ్రాయేలు యొద్ద అతను కొనెను. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. ఇక్కడ ఒక మాట ఉందండి చూడండి. అంటే ఇక్కడ యోసేపును ఐగుప్తునికి తీసుకుని వచ్చినప్పుడు, యోసేపును అంటే ఐగుప్తు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇశ్రాయేలు యొద్ద అతన్ని కొన్నాడు. ఎవరు కొన్నారు? పోతీఫర్ అని ఆయన కొన్నాడు. ఎవరిని కొన్నాడు అంటే యోసేపును కొన్నాడు. యోసేపును కొన్నప్పుడు యోసేపు ఎందుకు కొన్నాడు? అతన్ని కొనేసి వదిలేస్తాడా?
వదలడం. అప్పుడు అతని ఇంట్లో అతన్ని పనికి పెట్టుకున్నట్టు మనం అక్కడ చూస్తాం. చూసినప్పుడు అప్పుడు 2వ వచనంలో చూస్తున్నాం, యెహోవా యోసేపునకు తోడైనను గనుక. చూసారా, అక్కడ యోసేపునకు అతడు తోడైనను గనుక అతడు వర్ధిల్లుచు ఏమవుతాడటండి, దేవుని తోడు వల్ల లాభం ఏంటి మొదటిది అని అంటే, నెంబర్ 1 తోడు వల్ల లాభం ఏంటంటే వర్ధిల్లుతారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనకు అర్థమయ్యే భాషగా చెప్పాలంటే అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి అందరూ కోరుతారు లేదండి, ప్రతి ఒక్కరు అభివృద్ధి. అంటే చదువుకున్న పిల్లలు కోరుతారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కోరుతారు, సేవలో మేము కోరుతాం. అంటే ప్రతి ఒక్కరు కూడా కోరేది ఏంటంటే అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేకపోతే బాధ ఉంటుంది, అవునా కదా. ఇంత కష్టపడినా సరే ఏంటి అభివృద్ధి లేదు అని బాధపడతాం, అవునా కదా. సో అప్పుడు అభివృద్ధి కావాలంటే ఎలా ఉంటుంది, దేవుని తోడుంటే అభివృద్ధి ఉంటుంది. కనుక అక్కడ వర్ధిల్లిచ్చు అన్నమాట ఉంది. దాన్ని నేను ఎలా రాస్తున్నానంటే అభివృద్ధి. అంటే దేవుని యొక్క తోడుంటే ఏంటి లాభం అని మనం ఆలోచన చేసినట్లయితే అంటున్నాడు, గనుక అతడు వర్ధిల్లిచ్చు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఉండెను, యెహోవా అతనికి తోడైననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. దేవుడు అతను తోడుకున్నాడు. ఒకటి ఏమవుతుంది అతని జీవితం, అతని లైఫ్ అభివృద్ధి చెందుతుంది. ఏంటంటే అభివృద్ధి ఉందా లేదా, అభివృద్ధి. రెండోది ఏంటట, సఫలం. ఏంటండి సఫలం అంటే అర్థం ఏంటి అని అంటే ఏదైనా ఒక పని పట్టుకున్నాను, కొంతమంది ఏది పట్టుకున్నా అది మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది, దాంట్లోనే సక్సెస్ అవ్వరనమాట. సఫలం అంటే అర్థం ఏంటంటే సక్సెస్ అవ్వడం, అంతేనండి కాదా. సఫలం అంటే ఏంటి, సక్సెస్ అవ్వడం. అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ కోరుతారు. అంటే ఒకటి అభివృద్ధి కోరుతారు, రెండవది సక్సెస్ అవ్వాలి అని కోరుతారు. అప్పుడు దేవుడు అతను తోడుకున్నందుకు అతనికి ఏంటి లాభం జరిగిందంటే అభివృద్ధి ఆయన జీవితంలో ఉంది. అదేవిధంగా సఫలం అంటే అతను సక్సెస్ అయినట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా మరలా మనం చూస్తే యోసేపు మీద అతనికి కటాక్షం కలిగాను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాను అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ మాటలు మరలా మనం గమనించినట్లయితే అంటే దేవుని యొక్క తోడు ఉందనుకోండి, మనకి కటాక్షం ఉంటుందండి. ఏముంటుందటండి, కటాక్షము అంటే అర్థం ఏంటండి అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నాం అనుకోండి, మన మీద పై అధికారులు ఉంటారు. పై అధికారుల యొక్క ఆ కటాక్షం మన మీద ఉందనుకోండి, మన జాబ్ బాగా వెళ్ళిపోద్ది. ఒకవేళ అతను కటాక్షం లేదనుకోండి, మనం ఎంత బాగా చేసినా సరే ఏమంటాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటాడు. అంటే కటాక్షం అంటే మెచ్చుకోవడం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, కటాక్షం అంటే ఫేవర్ అంటారు కదా, ఇంగ్లీష్లోని ఏమంటారు ఫేవర్. అంటే ఎవరు ఫేవరు, అసలు ఎవరు ఫేవరెట్ అవ్వాలి అంటే పోతీఫర్కి ఎవరు యోసేపు ఫేవర్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ రివర్స్, ఎలాగా ఈయనకి దేవుడు తోడుకున్నాడు కాబట్టి అతను ఫేవరెట్ అని అయిపోయాడు. ఎవరు ఫేవరెట్ అయిపోయాడు, పోతీఫరే ఈయన ఫేవరెట్ అయిపోయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనం ఇది మన జీవితంలో మనం అన్వయించుకుంటే, దేవుడు మనకు తోడుకుంటే ఏం జరుగుతుందంటే మన జీవితంలో అభివృద్ధి ఉంటుంది, మన జీవితంలో కూడా సక్సెస్ అవుతాము. మన జీవితంలో కూడా ఏమవుతుందట, ఎవరైనా మనల్ని ఏం చేస్తారట, ఎవరైనా మనకు ఫేవర్గా ఉన్నారనుకోండి, మన కోసం ఎలా మాట్లాడతారు, మంచి మాట్లాడతారు, చెడగా మాట్లాడతారు. మంచిగా మాట్లాడతారు. ఎవరైనా సరే ఏదైనా అన్నారనుకోండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి, అతను చాలా మంచోడు, లేకపోతే ఆవిడ చాలా మంచిది
అని అంటారు. అంటే మన పై అధికారి మనల్ని గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆపుతాడు అన్నమాట. అవునా కాదండి? అది అదేవిధంగా మనం చూస్తే ఇంకో మాట ఏమన్నాడంటే, యోసేపు అతనికి కటాక్షం కటాక్షం కలిగాను కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంట్లోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్త మీదను ఉండెను. అతడు తను కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు అన్నమాట మనం ఇక్కడ చూస్తాం. అంటే ఈ మాటల్లో మనం కొన్ని మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు కటాక్షం ఉంది, ఉన్న తర్వాత ఏం చేశాడట, మరి అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి ఏం చేశాడటండి, ఒక రకంగా చెప్పాలంటే అతనికి అధికారం ఇచ్చాడు. ఏంటంటే ఒక పని చేసే వ్యక్తికి అధికారం ఇవ్వడం ఏంటి? ఎవరిని ఇస్తారు అలాగా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పని అంటే పనికి పెట్టుకున్నాం అనుకోండి, ఎవరినైనా పనికి పెట్టుకున్నప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే తప్ప నాకు ఎదురు ప్రశ్నలు వేయొద్దు అని అంటాం లేదా? కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అతను విచారణకర్తగా చేశాడంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక అధికారిగా చేశాడు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ పోతిఫర్ ఇంట్లో చాలా పెద్దది. మనకు తెలిసినంత వరకు పోతిఫరు చాలా పెద్ద ఉద్యోగస్తుడు కాబట్టి అతని భవంతి చాలా పెద్దది. చాలా ఎక్కువ మంది పనివాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి మీద ఈయన్ని ఏం చేశారట, ఒక అధికారిగా చేసి, ఇదిగో నువ్వేం చెప్తే అదే వీళ్ళు చెయ్యాలి అని ఈయనకి ఇచ్చాడు అధికారం. అదేవిధంగా వాళ్ళందరినీ పిలిచి ఏమన్నాడంటే, ఈయన ఏం చెప్తే అదే మీరు చేయండి. అంటే వాస్తవంగా చెప్పాలంటే పోతిఫర్ లాంటి అధికారం, పోతిఫర్కి ఎంత అధికారం ఉందో అంత అధికారం ఎవరికి ఇచ్చారటండి? ఒక మాట మనం ఎప్పుడు తరచుగా వింటుంటాం, ఏంటంటే పవర్ ఆఫ్ అటార్నీ అనేసి ఒక విషయం ఉంటాం. అంటే ఎవరైనా ఒక ధనవంతుడు ఏదైనా పరాయి దేశాలకు వెళ్ళాడు అనుకోండి, ఇతర దేశాలకు వెళ్ళాడు అనుకోండి, ఒక నమ్మకస్తుడైన వ్యక్తి ఆ ఇంట్లో ఉంటే ఆ వ్యక్తికి ఏమిస్తాడంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి, నేను లేకపోయినా సరే నువ్వు ఏం చెప్తే అది వీళ్ళందరూ చెయ్యాలని చెప్పి ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాడు. అలాగా పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇచ్చాడటండి? పోతిఫర్ ఎవరికి ఇచ్చాడు? మనం ఆలోచన చేసినట్లయితే యోసేపుకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే మనం ఆలోచించండి, దేవుని యొక్క తోడు మనకు ఉన్నట్లయితే మనకు కూడా ఇటువంటి ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అంతేకాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనం అక్కడ ఏమన్నాడంటే, ఇంట్లోనేమి ఏంటండి, ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. తర్వాతలో ఇంకేమన్నాడండి, పొలంలో కూడా ఏముందటండి, ఆశీర్వాదం ఉంది. అంటే ఈ ఇల్లు అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా పొలం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనందరికీ ఇల్లు ఉన్నాయి, మన ఇంట్లో మనం కూడా అభివృద్ధి చెందాలనుకుంటాం లేదా? అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఇంట్లో మనం ఎప్పుడు ఉన్న వస్తువులే మన ఇంట్లో ఉండాలి అని ఎప్పుడు అనుకుంటామా? కొత్త వస్తువులు కావాలని కోరుకుంటాం లేదండి? అంటే మనకి ఇంతవరకు ఏసీ లేదనుకోండి, ఏసీ కావాలనుకుంటాం, ఫ్రిడ్జ్ కావాలనుకుంటాం, లేకపోతే వాషింగ్ మిషన్ కావాలనుకుంటాం, ఇంతకుముందు లేనివి. అంటే ఇంట్లోనే ఉంటుందట, ఆశీర్వాదం ఉంటుందట. అదేవిధంగా పొలంలో అంటే అర్థం ఏంటి? అక్కడ పనిచేసే స్థలంలో ఏముందట, ఆశీర్వాదం ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అంటే దేవుని యొక్క తోడుంటే మనకేముంటుంది? ఒకటి అభివృద్ధి ఉంటుంది, రెండోది సక్సెస్ అవుతాం, మూడవది ఏంటంటే కటాక్షం ఉంటుంది, నాలుగవది ఏంటంటే అధికారం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లోనేమి పొలంలోనేమి ఏముంటుందంటే మనకి తప్పకుండా ఏముంటుంది చెప్పండి? అంటే ఆశీర్వాదం ఉంటుంది.
అంటే దేవునికి తోడు ఉంటే ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ కూడా ఆశీర్వాదాలు కాదా? అవన్నీ ఆశీర్వాదాలు. కాబట్టి దేవునికి తోడు వల్ల లాభం ఏంటి అన్నది కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఒకవేళ దేవుని యొక్క తోడు లేకపోతే, దేవుని తోడు లేకపోతే, దేవుని తోడు లేకపోతే వచ్చి నష్టం అంటే ఇప్పుడు దేవుని యొక్క తోడు ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఆశీర్వాదం మనకు కనబడింది. అవునా కాదండి? దేవుని యొక్క తోడు ఉంది కాబట్టి మనకు ఆశీర్వాదం ఉంది. లేకపోతే ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఇప్పుడు దేవునికి తోడు లేకపోతే, దేవుని తోడు ఉంది కాబట్టి ఆశీర్వాదం ఉంది, దేవునికి తోడు లేకపోతే ఏముంటుందో చూద్దాం ఒకసారి. అంటే దేవుడు ఒకవేళ ఒక వ్యక్తిని విడిచిపెట్టేస్తే పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. ఒకసారి మనము న్యాయాధిపతులు 16వ అధ్యాయం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం మనం 20 వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 20 నుంచి 22 వచనాలు మనం జాగ్రత్త పరిశీలించినట్లయితే ఆమె అంట ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అన్నాడు. ఎడబాసినంటే అర్థం ఏంటి? తోడుకొనడం మానేశాడు. అప్పటి వరకు సంసోనికి దేవుడు ఎలాగున్నాడటండి? తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండేటప్పుడు ఎటువంటి పనులు చేశాడంటే ఒక్క గాడి దవడ తీసుకొని 1000 మందిని చంపేశాడు. అదేవిధంగా సింహాన్ని కూడా చంపేశాడు. అసలు అతను చూస్తే ఎవరైనా సరే ఏం చేసేవారు? ఫిలిష్తీయులు అందరూ భయపడేవారట. ఫిలిష్తీయుల దేశంలో అతను ఉన్నప్పుడు కూడా వాస్తవానికి ఇతను ఫిలిష్తీయులకు భయపడాలి, కానీ ఫిలిష్తీయులు అందరూ కూడా ఇతనికి భయపడేవారట. కారణం ఏంటనంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి బాబు అతను జోలికి వెళ్తే మాత్రం మన పరిస్థితి ఇంకా అధ్వానం అయిపోద్దని చెప్పి ఆ ఫిలిష్తీయులందరూ నోరు మూసుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాంటిది ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఒకానొక సమయం వచ్చేటప్పుడు ఆయన చేసుకున్నటువంటి ఒక స్త్రీకి సీక్రెట్ చెప్పాడు. ఏంటి సీక్రెట్ చెప్పాడు అని అంటే నీ బలం దేనిలో ఉంది అని అంటే వాస్తవంగా ఆయన చెప్పకూడదు కానీ ఏం చేశాడట? చెప్పేశాడు. దేంట్లో ఉందట? నా యొక్క జుత్తులో ఉంది, అదంతా తీసేస్తే క్షౌరం చేసేస్తే నా బలవంతం పోద్దని చెప్పి అన్నాడు. సో అలాగే జరిగిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని ఎడబాసాడట. ఏం చేశాడు? విడిచిపెట్టేసిన తర్వాత ఏం జరిగింది అసలు? ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అంటే అప్పటి వరకు ఏమనుకున్నాడు? దేవుడు నాకు తోడుకున్నాడు, నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు. ఎప్పుడైతే సీక్రెట్ చెప్పాడో దేవుడు అతన్ని విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు ఆవిడ చెప్తుంది, సంసోన్ ఇదిగో ఫిలిష్తీయులు ఈ మీదకి వస్తున్నారు, కాసుకో అని చెప్పి అంటుంది. ఇంక నాకేంటి, దేవుడు తోడుకున్నాడని చెప్పి విడజిమ్ముకుందాం అనుకున్నాడు. కానీ చూస్తే ఏమైపోయాడట? బలము శక్తి అంతా పోయింది. అప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని ఏం చేసినట్టండి? పట్టుకున్నారంట. అంటే ఆలోచించండి, ఇక్కడ దేవునికి తోడు లేకపోతే అది నేను సరిగ్గా రాయట్లేదు. ఇంకోటి ఏమైనా ఉందా? బ్లాక్ ఉన్నా పర్లేదు.
థ్యాంక్ యూ. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని తోడు లేకపోతే, అంటే వచ్చే దేవుని యొక్క తోడు ఉంటే ఏం లాభం ఉందో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క తోడు లేదు. తోడు లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే అతన్ని పట్టుబడ్డాడు. ఏంటంటే అప్పటి వరకు అతను ముట్టుకోవడానికి భయపడేటువంటి వారు ఏం చేశారట, టక్మని పడేసుకున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే పట్టుబడ్డాడు. పట్టుబడ్డాడు. ఎవరికి పట్టుబడ్డాడు? శత్రువులకి పట్టుబడ్డాడు. శత్రువులు పట్టుబడితే ఊరుకుంటారు వాళ్ళు? ఊరుకోరు. రెండవది ఏం జరిగింది అని మనం అతను పట్టుకొని అతన్ని కన్నులను ఊడదీశారట. ఏం చేశారటండి? రెండవది కన్నులు ఊడదీశాను, ఊడదీసిరి అన్నమాట మనం చూస్తున్నాం. మనం ఎప్పుడు వింటున్నట్టు మాట ఏంటి అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల కన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే కళ్ళు. ఈ కళ్ళు కనుక లేకపోతే మనం ఏమీ కూడా చూడలేము, ఏమీ కూడా చేయలేము. ఇప్పుడు మన కళ్ళు లేదనుకోండి, ఇప్పుడు రోడ్డు మొన్నటి వరకు ఎలాగుండేది, ఇది తారు రోడ్డు బాగుంది, చాలా బాగుంది, చక్కగా అనుకున్నాం. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కాబట్టి ఏం చేసాం, తవ్వేసినా సరే ఆ చెవని చేసాం, చక్కగా వచ్చేసాం. ఒకవేళ కళ్ళు లేదనుకోండి, ఇప్పుడు కళ్ళు ఉన్నప్పుడు వచ్చాం, కళ్ళు పోయింది, ఇప్పుడు నాకు కళ్ళు పోయిన తర్వాత ఇలాగే ఉంటుంది అనుకుని వచ్చాను అనుకోండి, ఏటో వద్ది ఆ గుంటలో పడతాను. అవునా కదా? ఇప్పుడు ఆయన కళ్ళు అంటే ఒకటి దేవుని తోడు లేకపోవడం వల్ల అతను శత్రువుల చేతులకి పట్టుబడ్డాడు. రెండవది ఏంటంటే అతని కన్నులు ఊడదీయబడ్డాయి. తర్వాత ఏం జరిగిందట, ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి అన్నమాట ఉన్నది. గాజాకు అతన్ని తీసుకొని వచ్చి, అంటే ఆ మాట మామూలుగా తీసుకొని వచ్చారని మాట ఉంది కదండి. అదో చాలా మర్యాదపూర్వకంగా తీసుకొని రాలేదటండి, ఈడ్చుకొని వచ్చారటండి. ఎలాగొచ్చారటండి? ఈడ్చుకొని వచ్చాను అన్నమాట. ఈడ్చుకొని వచ్చిరి. ఎలా తీసుకొచ్చారటండి? మామూలు మర్యాదగా తీసుకొస్తారు. ఒక న్యూటోరియస్ క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, చాలా మర్యాదగా తీసుకెళ్తారా? లాక్కెళ్ళిపోతారు. ఇప్పుడైతే ఒకవేళ ఏమైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే మన భారతదేశంలో ఏమైనా గౌరవప్రదంగా ఏమైనా చేయొచ్చేమో తప్ప ఒకప్పుడు అలాగ ఉండేది కాదు. ఎవరైనా సరే క్రిమినల్స్ ఉన్నారంటే ఎలా తీసుకెళ్ళారంటే చాలా భయంకరంగా. ఇప్పుడు యేసు ప్రభువు వాస్తవంగా ఆయన ఏ విధమైన పాపం చేయలేదు, కానీ వాళ్ళ దృష్టిలో పాపం చేసినట్టుగా వాళ్ళు రూపించినప్పుడు ఆయన ఎలా తీసుకెళ్లారు? మర్యాదపూర్వకంగా తీసుకెళ్లారా? సిలువ వేసినప్పుడు ఎంత భయంకరంగా లాక్కుని వెళ్ళారు. మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే ఎంత భయంకరంగా తీసుకెళ్లారో మనకి అర్థమవుతుంది. సో ఆయన్ని ఎలా తీసుకెళ్ళారు? లాక్కెళ్ళిపోయారట రోడ్డు మీద. ఇప్పుడులాగా ఏమి ప్లెయిన్ రోడ్లు ఏం కాదు. ప్లెయిన్ రోడ్ మీద లాక్కెళ్ళినా చాలా ఇబ్బందే. రైట్. ఇప్పుడు ఈడ్చుకొని వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది అని అంటే ఈడ్చుకొని వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. అంతేకాదు కానీ ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఏమంటారంటే అతను గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అందరు బంధించిరి. ఏం చేశారటండి? ఇత్తడి సంఖ్యల చేత అతను ఏం చేశారటండి? బంధించిరి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని మామూలుగా తీసుకుని వెళ్తే వేరే, ఇప్పుడు దాన్ని ఏమంటారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు అనుకోండి, లోకం అంతా ఎలా చూస్తుంది? అవమానంగా చూస్తారా లేకపోతే గౌరవంగా చూస్తారా? అంటే అతన్ని బంధించినట్టు మనం చూస్తాం. ఏంటంటే బంధించబడ్డాడు. ఇవన్నీ ఎలాగుంది? అసలు దేవుని యొక్క తోడు లేకపోవడం వల్ల అది ఆశీర్వాదం అయితే ఇది శాపమా కాదా? అది ఆశీర్వాదం. ఇదేమో దేవునికి తోడు ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, దేవునికి తోడు లేకపోతే ఏమొస్తుందటండి? శాపం వస్తుంది. అంతేకాదు కానీ ఇక్కడ ఏమన్నాడంటే అతడు బందీ గృహంలో
తిరగలి విసురువాడాయను అన్నమాట మనం చూస్తాం. ఏంటండి, ఏమైంది అక్కడ? తిరుగలి విసరు వాడాయను. తిరగలి ఎవరు విసురుతారండి? వాస్తవంగా చెప్పాలంటే ఎవరు విసురుతారు? మనం చదివినప్పుడు మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుండగా ఒక స్త్రీ విడవబడింది, ఒక స్త్రీ కొనుకోబడింది అని మాట ఉంటుందా లేదా? అంటే తిరగలి ఎవరు విసురుతారు? స్త్రీలా పురుషులా? అంటే లాస్ట్కి అతని పరిస్థితి ఎలాగైపోయిందంటే ఎంత మగాడు కూడా ఒక రకంగా చెప్పిన ఆడంగితనం వ్యక్తిగా మారిపోయినట్టు మనం అక్కడ చూడలేదా? చూస్తున్నాం. అంతేకాదు కానీ ఇక్కడ ఏమంటే అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చేశారట? అతన్ని గుండు కొట్టించేశారు. గుండు ఒక వ్యక్తికి జుత్తు ఉందనుకోండి, ఏంటంటే చాలా గౌరవంగా ఉంటుంది. ఒకవేళ గుండు కొట్టించారనుకోండి, అంటే గుండు కొట్టించడం అంటే చాలామంది లోకంలో చాలా గుళ్ళు గోపురాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దేవస్థానాలు, అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటే అది వేరే సంగతి. దానికోసం నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏదన్నా పొరపాటు చేసిన తర్వాత ఆ గుండు కొట్టించేసి సున్నం బొట్టలు పెట్టాట గాడిద మీద ఊరేగించేవారట. ఈ పెద్ద క్రిమినల్ రా, ఈ చాలా చెడ్డోడు అని అలాగా. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాలు చూసాం. ఒక యోసేపు జీవితాన్ని మనం చూసాం. దేవుడు అతను తోడుగుండడం వల్ల, దేవుడు అతనికి తోడుగుండడం వల్ల అతనికి ఏమొచ్చింది? ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టేసాడు ఒక అతన్ని. దేవుడు తోడులేడు. ఎవరైనా సంసోను, ఈయన జీవితం ఏమైంది? ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా మనం రాసుకుంటే ఏంటంటే శాపములు. ఇదంతా ఏంటిది? ఏంటండి ఇది? ఆశీర్వాదములు. అంటే దేవునికి తోడు ఉంటే మన జీవితం ఎలా ఉంటుందట? ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి తోడు లేకపోతే మన జీవితం శాపకరంగా మారిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? మన లైఫ్ ఎలా ఉండాలి అని కోరుతున్నామంటే ఆశీర్వాదకరంగానే ఉండాలి. ఎందుకంటే దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది. చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, ఆశీర్వాదమునకు వారసులవుటకి మీరు పిలువబడితిరి అన్నమాట ఉంది. అవునా కదండి? మనం ఎందుకు పిలువబడ్డాం? ఆశీర్వాదానిక లేకపోతే శాపం పొందడానికంటే దేనికండి? ఆశీర్వాదం పొందడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి మనం ఆశీర్వదింపడే స్థితిలోనే మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అని అంటే దేవునికి తోడు ఉంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి తోడు లేకపోతే మనకు శాపం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవునికి తోడు ఎప్పుడు ఉంటుంది? అంటే దేవుని యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది అని అంటే దేవుని యొక్క తోడు ఎప్పుడు ఉండును? దేవుని యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇందాక మనం ఒక 5 విషయాలు చూసుకున్నాం. ఏంటి ఆ విషయాలు చూసుకున్నాం అంటే, మనం ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే దేవుడు మనకు తోడుగా దేవుడు మనకు తోడు ఉంటేనే ఆశీర్వాదం ఉంది. దేవునికి తోడు లేకపోతే శాపం ఉంది. కాబట్టి మనకు దేవునికి తోడే కావాలి తప్ప దేవుడు లేకుండా మన జీవితాలు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. కాబట్టి దానికోసం మనం ఇందాక చదువుకున్నటువంటి విషయాల్లో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడంటే, మొట్టమొదటి మాట ఏంటంటే,
సంతోషించుడి. ఏంటండి? ఒకటేం చేయాలటండి? సంతోషించుడి. సంతోషించాలట. సామాన్యంగా మనం ఎప్పుడు సంతోషిస్తాం? ఏనైనా ఎప్పుడు సంతోషిస్తాం? మనకు మంచి జరిగితే సంతోషిస్తాం, చెడు జరిగితే బాధపడతాం. అవునా కదా? అంటే మనం అనుకున్నవి జరిగితే ఆనందంగా ఉంటాం, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది అనుకో బాధపడుతుంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే సంతోషించాలట. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే మనం సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎప్పుడు సంతోషించాలి అని మనం ఆలోచన చేసినట్లు 12:10 అది నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను అన్నాడు. ఇందాక మనం ఏమనుకున్నాం? ఎప్పుడు సంతోషిస్తాం అని అంటే మనకి సడన్గా ఏదైనా కలిసి వచ్చిందనుకోండి, ఒకవేళ ఆ ధనం కావచ్చు, బంగారం కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, లేకపోతే చదువులో అభివృద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే ఎప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు మనం ఆలోచన చేసినట్లయితే అన్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నేను అప్పుడే నేను బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము. ఎవరి నిమిత్తం అట? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు సంతోషించాలి అని అంటే బలహీనతల్లోనూ. బలహీనతలు అంటే అర్థం ఏంటి? ఒక ఆయన అన్నాడు, విశాఖపట్నంలో ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఒక ఆయన ఇప్పటికి బతికే ఉన్నాడు. ఆయన ఈ మాట చదివి ఆయనకి ఎలాగ అర్థమైందో మరి తెలియదు, కానీ ఆయన ఫాలోవర్స్కి ఏం నేర్పించాడంటే ఒకప్పుడు క్రీస్తు సంఘమే, ఇప్పుడు క్రీస్తు సంఘం కాదనుకోండి, చిన్న మార్చిడు ఇటు నుంచి అటు. ఆయన ఏం నేర్పించాడంటే ఇదిగో అంటే ఆయనకి 2-3 ఉన్నారు. ఎవరున్నారు మీకు అర్థమై ఉంటుంది. ప్రతి పురుషుడికి ఒక స్త్రీ ఉండాలట, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలని బైబిల్ చెప్తే ఈయనకేమో 2-3 ఉన్నాయి. అప్పుడు చాలామంది వచ్చి అడిగితే ఆయన ఏం చెప్పాడట? ఇదిగో పౌలు ఇక్కడ ఏమన్నాడు? బలహీనతలు అన్నాడు. కాబట్టి బలహీనత ఆయనకి ఉన్నది, నాకు కూడా ఉంది అని చెప్పి అలాగ టీచ్ చేసాడట. ఆ బుక్ కూడా రాశాడు. కావాల్సి మీరు సింహగర్జన అనేసి ఒక బుక్ ఉంటుంది, దాంట్లో చదవండి. దాంట్లో ఉంటుంది అంటే పౌలుకి బలహీనత ఉంది. బలహీనత అంటే ఏంటి? అతని దృష్టి ఏంటంటే లేడీస్ వీక్నెస్ అనమాట. అతనికి వీక్నెస్ ఉంది. ఇదిగో కావాల్సి ఇంకొక వచనం కూడా చూపించాడు. ఏం వచనం చూపించాడంటే నేను మేలు చేయాలని అనుకుంటున్నాను కానీ నేను కీడే చేస్తున్నానని చెప్పేసి రోమిలు రాసిన పత్రికలో ఉంటుంది. ఆ మాట కూడా చూపించి ఏం చెప్పాడంటే ఇదిగో పౌలుకి బలహీనత ఉంది, నాకు కూడా బలహీనత ఉంది, కానీ మీకు కూడా బలహీనత ఉంటే మీరు మాలాగే ఫాలో అయిపోండి అని చెప్పండి. చాలామంది పాడైపోయారు, చాలామంది పురుషులు పాడైపోయారు. అప్పుడు స్త్రీలు కూడా పాడైపోయారు అక్కడ. అయితే ఇక్కడ ఏమన్నా బలహీనత అంటే అర్థం ఏంటి అని అంటే అనారోగ్యాలు అనమాట. ఏంటంటే అది అనారోగ్యం. ఇప్పుడు సేవ చేస్తున్నాం. సురేష్ గారు కానీ నేను కానీ ఈ లోకంలో ఎంతోమంది దేవుని సేవకులు ఉన్నారు. సేవకులే కానీ ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, విశ్వాసులుగా మీరు ఉన్నారు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారా? ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారంటే కొద్ది రోజులు ఆరోగ్యం ఉంటే ఎక్కువ రోజులు అనారోగ్యం ఉంటుంది.
అవునా కాదు? అంటే ఎంత ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడు కాబట్టి సేవకులకి అదే సమస్య, విశ్వాసులకి అదే సమస్య, క్రైస్తవులకి అదే సమస్య, అన్యులు కూడా అదే సమస్య. అవునండి కాదా? మనం కేజీకి వెళ్తేనమ్మా షైనీ గారు, మన కేజీకి వెళ్తే ఓన్లీ క్రిస్టియన్స్ అంటే ఓన్లీ అన్యులే కదండి వస్తారు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, క్రైస్తవులు రారు కదా, వస్తారా? అంటే అప్పుడు రాకూడదు కదా, దేవుడు పక్షపాత అయితే రాకూడదు. అన్యులు తప్ప క్రైస్తవులు ఎవరు కూడా కేజీ కాదు కదా, ఏ హాస్పిటల్ కూడా రాకూడదు. అంటే ఇక్కడ బలహీనతలు అంటే అర్థం ఏంటంటే అనారోగ్యం ఉంది అతనికి, ఉందా లేదండి? అనారోగ్యం ఉంది. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామో ఎప్పుడు అనారోగ్యంగా వస్తామో ఎవరికి తెలియదు. ఇందాకే మా సిస్టర్ గారు చెప్పారు, ఏం చెప్పారమ్మా మీ అమ్మగారి కోసం? చాలా ఆరోగ్యంగా ఉంటారు. నాకు తెలిసి మీ మదర్ని చూసినప్పుడు చాలా మంచి ఆరోగ్యవంతురాలు ఆవిడ. మీ నాన్నగారు కూడా అన్నమ్మా చాలా ఆరోగ్యవంతులు, చాలా సన్నగా ఉండేవారు. చాలా ఆయనతో నడవాలంటే పరుగు రావాలి మాకు. ఎలా నడిచేవాడంటే ఆయన చాలా స్పీడ్గా, మేము పరిగెడితే ఆయన నడిచి అంత అలాగా ఆలోచన చేసినట్లయితే అంటే అలాంటప్పుడు ఆయనకి అనారోగ్యం వచ్చిందేమో రాలేదా? ఆయనకు వచ్చింది, వాళ్ళ మిసెస్కి ఉన్నటువంటి ఆమెకు కూడా వచ్చింది, అదే మనకు కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు కూడా దేవునికి సేవ చేసిన దేవుడు నా సేవ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఎప్పుడు బలంగా ఉండాలి అనుకోలేదు. కాబట్టి మానవుడికి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయి, అతను కూడా అనారోగ్యాలు ఉన్నాయి. కాబట్టి బలహీనతలు వచ్చేటప్పుడట అతను ఏం చేశాడండి? ఏం చేశాడు? సంతోషించాడు, దుఃఖపడ్డాడు. మనమైతే నేను దేవుడిని నమ్ముకుంటున్నాను, నాకు బలహీనతలు రావడం ఏంటి, రాకూడదు కదా, అల్లాళ్ళకి వచ్చిందంటే పర్లేదు, నాకు రాకూడదని అనుకుంటాం. ఒకటి. రెండవది నిందలలోను ఏంటండి? నిందలలోను ఎప్పుడు సంతోషించాలి? ఎప్పుడు సంతోషించాలి అని అంటే బలహీనతలు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే అది నా దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అవునా కదా? ఎంతమంది ఇప్పుడు అనారోగ్యాలు, మన అనారోగ్యం పడలేదా? అనారోగ్యాలు లేవా? మరి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టేస్తే మనం ఇక్కడ రాగలమా? రాలేం. కాబట్టి మనం ఎప్పుడు సంతోషించాలి? బలహీనత వచ్చేటప్పుడు మనం సంతోషించాలి. అదే నిందలంటే అర్థం ఏంటి? నిందలంటే అర్థం ఏంటంటే మనం చెయ్యని దాన్ని చేసినట్టుగా రూపించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారా? మీకు ఎప్పుడు తగిలారో లేదో? మాకు చాలామంది తగులుతుంటారు. వాళ్ళకి అదే పని, ఇంక వేరే పని ఏముండదు. బైబిల్ అందుకోసం రాయబడింది ఏముందంటే లేని వార్తను పుట్టింపకూడదు అని ఉంది. అంటే లేని వార్తను పుట్టించడమే నింద అన్నమాట. అంటే మన మీదకి చాలాసార్లు మన దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం బ్రతుకుతున్నప్పుడు మన బ్రతికేదో మనం బ్రతుకుతాం, దేవుడు చెప్పినట్టు మనం బ్రతుకుతూ ఉంటుంటాం. బ్రతుకుతున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే నిందలు వేస్తుంటారు. అదే వందలు వేసినట్టుగా మనకి. అవునా కదా? అంటే పౌలు జీవితంలో కూడా ఏం జరిగింది? నింద. ఏంటా నింద అంటే పౌలు కొరింథీ సంఘానికి వస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు అనుకున్నారు? మీరు కానుకలు ఇస్తున్నారు కాబట్టి వస్తున్నాడు, అది ఎవడం మానేయండి, వస్తాడేమో చూద్దాం అని అంటున్నారన్నమాట. అంటే నిందలు ఉన్నాయా లేదా అతని జీవితంలో? మన జీవితంలో కూడా ఏముంటుంది? నిందలు ఉంటాయి. అంటే మనం ఎప్పుడు సంతోషించాలి? బలహీనతలో సంతోషించాలి, నిందల్లో సంతోషించాలి. అదేవిధంగా ఇంకో మాట ఏమన్నాడంటే హింసలలోనూ ఏంటంటే హింసలు ఉంటాయా లేదా చెప్పండి అమ్మా? హింసలు ఉంటుందా? ఐగుప్తీలకి ఎవరి వల్ల అంటే ఇశ్రాయేలీలకి ఎవరి ద్వారా హింస? ఎవరి ద్వారా? ఐగుప్తుల ద్వారా. అదేవిధంగా మనకి కూడా హింస ఉంటుంది. ఇశ్రాయేలు ఎవరు? దేవుని పిల్లలు. ఐగుప్తీయులు అన్యుల పిల్లలు, అన్య దేవత పిల్లలు. కాబట్టి వాళ్ళు వీళ్ళని ఏం చేశారంటే హింసించారు.
అదేవిధంగా ఈ లోకంలో మనం బ్రతుకుతాం, మనం దేవుని పిల్లలం, క్రైస్తవులుగా ఉన్న మనం దేవుని పిల్లలం. కాబట్టి లోకం మనల్ని ఏం చేస్తుందట, హింసిస్తుంటారు. 2 రకాలుగా హింసిస్తారు. ఒకటి చేతల ద్వారా హింసిస్తారు, అవునా కాదా? ఎప్పుడైనా అనుభవం ఉందా లేదా మీకు? చేతల ద్వారా హింసిస్తుంటారు. మరికొంతమంది ఏం చేస్తారు, మాటల ద్వారా హింసిస్తారు, అవునా కాదా? ఈ 2 రకాలు ఇవి ప్రతి చోట జరుగుతుంది. అది కుటుంబంలో జరుగుతుంది, సంఘంలో జరుగుతుంది, సమాజంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏమన్నానంటే మనం ఎప్పుడు సంతోషించాలి? ఇందాక మనం అనుకున్నట్లుగా అన్నీ కలిసి వచ్చినప్పుడు మనం సంతోషించడం అది క్రైస్తవ జీవితం కాదు. కానీ మనం ఏంటంటే ఒకటి బలహీనతల్లోనూ, నిందల్లోనూ, హింసలో మనకి ఎవరైనా చేతల ద్వారా మనల్ని హింసించినా, కొట్టి హింసించవచ్చు, లేకపోతే తన్ని హింసించవచ్చు, అవునా కాదండి? హింసలు ఉన్నాయా లేదా? హింసల్లోనూ. అదేవిధంగా మాటల్లో అంటే లేనిపోని మాటలు అనేటప్పుడు హింసల్లోనూ మనం ఏం చేయాలటండి, సంతోషించాలంట. ఏం చేయాలి? సంతోషించాలి. అంతేకాదు కానీ ఉపద్రవములలోనూ అన్నాడు. ఏంటండి? ఉపద్రవములలోను. ఉపద్రవములు అంటే అర్థం ఏంటి అని అంటే, ఉపద్రవములు అంటే అర్థం ఏంటంటే 4 వైపులా. అంటే ఇప్పుడు మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఎన్ని దిక్కులు ఉన్నాయండి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అవునా కదా? దీన్ని ఏమన్నాడంటే ఒక గ్రంథకర్త, ఉపద్రవం అంటే అర్థం ఏంటంటే యోబుకు వచ్చినటువంటి కష్టాలు అటువంటి. ఏంటంటే యోబుకు వచ్చినటువంటి కష్టాలు. ఏంటి అవి కష్టాలంటే, మొదటిది ఏం జరిగింది, అతని ఆస్తి పోయింది. ఉపద్రవం అంటే మొదటిది. రెండోది ఏం జరిగింది, పిల్లలు పోయారు. మూడోది ఏం పోయింది, ఆరోగ్యం పోయింది. నాలుగోది ఏం పోయింది అంటే భార్య అతనికి రివర్స్ అయిపోయింది. ఐదవది ఏంటట, ఏ స్నేహితులైతే వచ్చి అతన్ని ఓదార్చాలనుకున్నారో ఆ ఓదార్చాల్సినటువంటి స్నేహితులు కూడా వ్యతిరేకంగా అతనికి మాట్లాడతారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వేం పాపం చేసావో, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మాకేం ప్రాబ్లం లేదు, నువ్వు మాత్రం ఇలాగ మొత్తం అరికాలు మొదలు నడినెత్తి వరకు ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నావు, నీ ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, నీ ఆరోగ్యం పోయింది, నీ భార్య రివర్స్ అయిపోయింది, దీనికి కారణం ఏంటి, నువ్వు మహాపాపిష్టోడివి అని చెప్పి వాళ్ళు అలాగంటుంటే దేవుడు ఏమంటున్నాడు, యోబు వంటి నీతిమంతుడు, యథార్థవంతుడు అసలు ఈ భూమి మీదే లేడు అని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఉపద్రవం అంటే ఏంటంటే మనకి రకరకాలైనటువంటి సమస్యలు రకరకాల మనుషుల ద్వారా వచ్చేవి. అంటే మనకి ఒకదాని తర్వాత ఒకటి రావటాన్ని ఉపద్రవాలు అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలట, ఎప్పుడు సంతోషించాలి? ఈ సందర్భాల్లో మనం ఏం చేయాలటండి, ఇప్పుడు పౌలు అదే చెప్పాడు. ఏమంటాడంటే, ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను. ఏం చేశాడటండి, దుఃఖపడుచున్నాను, వేదన పడుచున్నాను, కింద దొర్లి ఏడుస్తున్నాను అన్నాడండి. లేదు, ఎప్పుడు సంతోషిస్తున్నట్ట, ఈ సందర్భంలో. ఒకటి. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే సంపూర్ణులై ఉండాలటండి. రెండవది ఏంటంటే సంపూర్ణులై ఉండుడి. సంపూర్ణులై ఉండుడి అంటే సంపూర్ణత అంటే అర్థం ఏంటి అని అంటే లోపం లేకుండా బ్రతకడం. ఏంటంటే లోపం లేని వారుగా బ్రతకాలట. అంటే దేంట్లో లోపం ఉండకూడదు అంటే శరీర అవయవాల్లో లోపాల కోసం మాట్లాడట్లేదు ఇది. ఒకరికి కొంతమందికి చెయ్యి వంకన ఉంటుంది, కొంతమంది కాలు వంకన ఉంటుంది, కొంతమంది కన్ను వంకన ఉంటుంది, కొంతమందికి నోరు వంకన ఉంటుంది, కొంతమందికి తల వంకన ఉంటుంది, కొంతమందికి నడుము వంకన ఉంటుంది. చూసారండి, ఎప్పుడైనా చూసారు అటువంటి వాళ్ళని? ఈ లోపాలు దీనికోసం మాట్లాడట్లేదు. కానీ సంపూర్ణత మనకు దేంట్లో రావాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఎంత సంపూర్ణత రావాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాస్తూ చెప్పినట్టు మాట ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే
చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాస్తున్నటువంటి మాట 4వ అధ్యాయం 11-12 వచనాలు మనం చదివినప్పుడు, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగూ నియమించనన్నాడు. అంటే ఎంత సంపూర్ణత రావాలట? ఎంతండి? క్రీస్తు లాంటి సంపూర్ణలై ఉండాలి. అంటే వాస్తవంగా ఇప్పుడు నన్ను యేసు ప్రభుని ఇక్కడ పెట్టాడు, దేవుడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిని చూస్తే ఎవరు సంపూర్ణలు కనబడతారండి దేవుడికి? ఎవరు కనబడతారు? ఇప్పుడు నేను ఇక్కడ నన్ను నిలబెట్టాడు దేవుడు. ప్రవీణ్ ఇక్కడ రా అని దేవుడు పిలిచాడు, ఇక్కడ నిలబెట్టాడు. యేసు ప్రభుని కూడా నిలబెట్టాడు. నిలబడితే అప్పుడు యేసు ప్రభుకి దేవుడికి ఎవరు సంపూర్ణలు కనబడతారు? యేసుక్రీస్తు సంపూర్ణలు కనబడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు లాంటి సంపూర్ణత నేను సాధించాలి, మనందరూ కూడా ఏం చేయాలంటే సాధించాలి. అప్పుడు సంపూర్ణ సాధించాలంటే ఏ విషయాలు సంపూర్ణ సాధించాలి అని మనం చూస్తే, చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూసినట్లయితే ఏ విషయాలు మనం సంపూర్ణ సాధించాలి అని అంటే, చూడండి, స్పీడ్గా చదవాలి ఒకసారి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనం బట్టి ఎవడం నిన్ను తృణీకరింపనీయకము. ఒకటి ఏంటంటే మాటలో ఏముండాలటండి? సంపూర్ణత. అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునా కదా? మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అని అంటే, వినువారికి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చిన పలుకుడు, కానీ దుర్భాష ఏది మీ నోట రానీయకుడైన మాటలు మనకు కనబడతాయి. సో మనకి సంపూర్ణ దేంట్లో రావాలి? మాటలో రావాలి. ఒకవేళ ఇప్పటివరకు రాకపోతే వచ్చేటట్లు మనం ప్రయత్నించాలి. 2 ప్రవర్తన. ఏంటండి? ప్రవర్తన. ఒకవేళ మనము దేవుణ్ణి నమ్ముకోలేనప్పుడు మన ప్రవర్తన ఎటువంటిది? దుష్ప్రవర్తన. అవునా కదా? దేవుడు అంటే మనకు తెలియదు కాబట్టి మనం దుష్ప్రవర్తన కలిగి జీవించాం, మన ఇష్టానుసారంగా జీవించాం. ఒకవేళ దేవుని తెలుసుకున్న తర్వాత మనకి సత్ప్రవర్తన రావాలి. ఎవరటండి? సత్ప్రవర్తన. అంటే ప్రవర్తనలో ఏమి రావాలి అంటే, ఒకవేళ దేవుణ్ణి నమ్ముకోకముందు, అంటే యేసు ప్రభువుకి అంగీకరించ ముందు, బాప్తిసం పొందకముందు, ఒకవేళ నేను సిగరెట్లు తాగాను అనుకోండి, లేకపోతే ఇంకేదో చేశాను అనుకోండి, ఒకవేళ అంటే లోకంలో ఎన్నో పాపాలు ఉన్నాయి మనకు తెలుసు, అవి చేశాను అనుకోండి, చేసినట్లయితే అవి మనం విడిచిపెట్టాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటే, ప్రవర్తనలో ఏం రావాలంటే సంపూర్ణత రావాలి. ఏం రావాలి? ప్రవర్తనలో సంపూర్ణత రావాలి. అంటే మాటలో సంపూర్ణత రావాలి, ప్రవర్తనలోనూ సంపూర్ణత రావాలి. తర్వాత ఇంకోటి ఏమన్నాడంటే, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను. ఏంటండి? ప్రేమలో కూడా ఏం రావాలి? సంపూర్ణత రావాలి. ఇప్పుడు దేవుడు అందరిని ఒకలాగా చూస్తాడండి? యేసుప్రభు అందరిని ఒకలాగా చూస్తాడా? పరిశుద్ధాత్ముడు అందరిని ఒకలాగా ప్రేమిస్తాడు లేదా? అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా ఏం చేయాలంటే అందరిని ఒకేలాగా ప్రేమించాలి. అందుకోసం యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? దేవుడు పాత నిబంధనలు చెప్పిన, కొత్త నిబంధనలు యేసుప్రభు చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఏంటది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని ఒకలాగా చూస్తాం, పక్క వాళ్ళ పిల్లల్ని ఇంకోలాగా చూస్తాం. మన ఇంటి వారిని ఒకలాగా చూస్తాం, పక్క ఇంటి వాళ్ళని ఇంకోలాగా చూస్తాం. అవునా కదా? అంటే ఇప్పటికీ అంటే లోక ప్రభావం మన మీద పడింది తప్ప క్రీస్తు ప్రభావం మన మీద పడలేదు, దేవుని ప్రభావం మనకు పడలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ప్రేమలో సంపూర్ణత రావాలి. ఏం రావాలంటే
ఏం రావాలమ్మా చెప్పండి ఒకసారి. ప్రేమలో సంపూర్ణత రావాలేదా? అంటే ఎంతవరకు మనం మన ఇంటి వారిని ఒకలా చూసి పై వాళ్ళని ఇంకోలా చూసాం. ఇప్పుడు మనకి ఒకవేళ ఈ పాట మనకు అర్థమైతే మనకేం రావాలి? ప్రేమలో అరే అలా చూడకూడదు, నా ఇంటి వారిని నేను ఎలా చూస్తున్నానో పక్కింటి వారిని కూడా అలాగే నేను ప్రేమించాలి, నిన్ను వల్ల నేను పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా ప్రేమలోను. తర్వాత మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను. ఏంటంటే విశ్వాసములోను, విశ్వాసంలో కూడా ఏం రావాలటండి? సంపూర్ణత రావాలి. ఏం రావాలటండి? విశ్వాసం ఉంది. విశ్వాసంలో ఉండేటప్పుడు మనం చెప్పేటప్పుడు, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు ఒకలాగా చెప్తాను. ఏం చెప్తానంటే మీకు ఏదైనా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయనుకోండి, నేనేం చెప్తానంటే దేవుడిని నమ్మండి, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అని నేను చెప్తాను. కానీ అదే ప్రాబ్లము నాకు వచ్చిందనుకోండి, నేను దేవుడిని ఏం చేస్తాను? లోపల దూషించుకుంటాను. అంటే ఇప్పుడు విశ్వాసంలో ఉన్న సంపూర్ణత వచ్చిందా? మీకు చెప్పేటప్పుడు ఒకలాగా చెప్తున్నాను, నాకు వచ్చేటప్పుడు ఎలాగనుకుంటానంటే చిచి నేను ఎంత పాపిష్టోడునో, నాకేంటి కష్టాలు వచ్చాయి. కానీ మీకు చెప్పడం మాత్రం దేవుడు మీ పక్షం ఉన్నాడమ్మా, దేవుడు నమ్మండి, దేవుడు మీకు సాయం చేస్తాడంట. విశ్వాసంలో కూడా ఏం రావాలట? సంపూర్ణత రావాలి. అంటే విశ్వాస లిస్టు కోసం అని చెప్పుకుంటే అది చాలా పెద్ద పాఠం వద్దు, కానీ నేను దానికోసం వెళ్ళట్లేదు. ఇక్కడ విశ్వాసంలో కూడా ఏం రావాలంటే ఎదుటి వారికి ఏం చెప్తున్నామో మనం కూడా అలాగే విశ్వసించి చెప్పాలి. అది విశ్వాసం. విశ్వాసంలోను తర్వాత మాటలను, ప్రవర్తనలను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, పవిత్రతలోను అంటే ఎదుటివారితో వ్యవహరించే విషయంలో ఏంటంటే ఎదుటివారితో వ్యవహరించే విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే చాలా పవిత్రత. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలాగా మాట్లాడటం అన్నది అది కరెక్ట్ అయిన విధానం కాదు. దేవుడు కోరుకునేది కాదు. కాబట్టి దేవుడు మనతో వ్యవహరిస్తే పవిత్రంగా వ్యవహరిస్తాడా? యేసుప్రభు మనతో వ్యవహరిస్తే పవిత్రంగా వ్యవహరిస్తాడా? పరిశుద్ధాత్మ మనతో వ్యవహరిస్తే పవిత్రంగా వ్యవహరిస్తాడా? లేదండి. అలాగే మనం కూడా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను ఏం రావాలటండి? మనకి సంపూర్ణత రావాలి. ఏం రావాలటండి? సంపూర్ణులైంది. తర్వాత మూడో విషయాన్ని చెప్పాడు. ఏంటుంది అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మనం ఇందాక చదువుకునే విషయంలోనే ఏమంటే ఆదరణ కలిగి ఉండు అన్నాడు. ఏంటంటే ఆదరణ కలిగి ఉండు అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆదరణ కలిగి ఉండాలండి. అంటే ఆదరణ ఎలా దొరుకుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఆదరణ దొరకడానికి కొన్ని విషయాలు నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, 66వ అధ్యాయం 13వ వచనం యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట ఉంది? ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, మీరు యెరూషలేములోనే ఆదరింపబడెదరు అని ఉంది. ఆదరణ ఎక్కడ దొరుకుద్ది అమ్మా? అక్కడ ఏమన్నాడంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు. అంటే దేవుడు చెప్తున్నాడు, ఒక తల్లి, ఇప్పుడు తల్లిగా మీరున్నారు, మీ పిల్లల్ని ఏం చేస్తారు? ఆదరిస్తారు. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఆ తర్వాత ఏం చెప్పాడు? మీరు యెరూషలేములోనే ఆదరింపబడతారు అన్నాడు. ఏంటంటే యెరూషలేములోనే ఆదరింపడు. యెరూషలేం అంటే అర్థం ఏంటి? అంటే దేవుని సంఘం. ఏంటంటే ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? సంఘములో ఆదరణ ఎక్కడ దొరుకుతుందండి? సంఘంలో దొరుకుతుంది. అంటే సంఘాన్ని మానేసామనుకోండి, ఆదరణ దొరుకుద్దా? దేవుడు దొరుకుతుందా అంటే దొరకదు.
రెండవది తెస్సలోనికి రాసిన పత్రిక తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటా మాట ఉంది చూడండి ఒకసారి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనం ఏముందంటే ఒక మాట ఉందండి. కాబట్టి ఈ మాట చేత ఒకరినొకడు ఏం చేయాలటండి, ఆదరించుకునండి. అంటే ఆదరణ ఎలా దొరుకుతుంది అంటే వాక్యము ద్వారా. దేని ద్వారా అండి? వాక్యం ద్వారా. అంటే సంఘంలో ఉంటే ఆదరణ, సంఘానికి వెలుపల ఉంటే బైబిల్ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఉందా లేదండి? ఎక్కడుందన్నమాట? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. ఒక్క మాట మనం చూస్తే 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సంఘానికి వేరుగా ఉండి, మన సంఘ సభ్యులమే కానీ ఎక్కడ ఉండాలి మనం? ఆదివారం అవగానే ఆరాధన అవగానే ఎక్కడ రావాలి? ఆరాధన రావాలి. అదేవిధంగా సంఘ కార్యక్రమాలు జరిగేటప్పుడు సంఘంలో ఉండాలి. కానీ మానేసి మనం లోకంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటున్నాడంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. ఒక ఆయన ఏమన్నాడంటే ఈ మాటని, ఒక బాగా ఫలిస్తున్నటువంటి చెట్టు ఉంది. ఆ చెట్టుని వేళ్ళతో పీకేసి పక్కన పడేసాం. పక్కన పడేస్తే ఎన్ని రోజులు పచ్చగా ఉంటుందండి? ఎన్ని రోజులు ఫలిస్తుంది చెప్పండి? ఫలిస్తుందా? ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాగే సంఘంలో లేకపోతే ఆ పరిస్థితి ఏంటి అని అంటే అదే పరిస్థితి. ఆ తర్వాత ఏమనంటే రెండవది ఏంటంటే వాక్యం ద్వారా మనకి ఆదరణ కలుగుతుంది. అవునా కాదా? అంటే ఆదరణ కలిగి ఉండి. ఆ తర్వాత ఇంకో విషయం అంటే 4వది ఏంటండి? ఆదరణ కలిగి ఉండి. నేను స్పీడ్గా వెళ్ళిపోతాను, అయిపోయింది. చూడండి ఒకసారి. ఆదరణ కలిగి ఉండి. తర్వాత ఏక మనసు గలవారై ఉండు. ఏంటండి? ఏక మనసు గలవారై ఉండు అనే మాట మనం చూస్తున్నాం. ఒకసారి ఏక మనస్సు గలవారై ఉండు. ఏక మనస్సు గలవారై యుండుడి. అంటే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఉన్నాం. అవునా కదండి? ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ ఉన్నాం కాబట్టి మరి ఏక మనస్సు అంటే ఎవరి దగ్గర ఉంది చెప్పండి? దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు. మరి ముగ్గురు మధ్యన ఏక మనసు ఉందా లేదా? లేకపోతే దేవుడు చెప్పింది యేసు ప్రభు చేస్తాడు, యేసు ప్రభు చెప్పింది పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అంతే తప్ప నువ్వు చెప్పింది ఏం చేయడం ఏంటి అని ఎప్పుడైనా అంటే దేవుడికి వ్యతిరేకంగా యేసు ప్రభు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడారా? వాళ్ళ మధ్యన ఏక మనసు ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనకు కూడా ఏముండాలటండి? ఏక మనసు ఉండాలి. ఏముండాలటండి? ఏక మనసు ఉండాలి. అప్పుడు ఏక మనసు దేంట్లో ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 20వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, 20వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే అక్కడ స్పీడ్గా చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 20వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినప్పుడు అక్కడ ఏముంది
అని మనం ఆలోచన చేసినట్లయితే 20వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, అంతటా ఇశ్రాయేలు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెర్షెబా వరకు, గిలాద్ దేశం వరకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడుకున్నారట. అంటే ఏక మనసు దేంట్లో రావాలి? వీళ్ళందరూ కూడా ఏక మనసు దేనికి ఉంది? సమాజం కూడటంలో. అంటే సంఘముగా కూడుకొనుటలో ఏక మనసు గలవారే ఉండాలట. దేంట్లో ఉండాలి? సంఘంగా మనం కూడుకొని ఆ తర్వాత ఏం చేయాలి? రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 14 వచనం, 1:14. అపోస్తుల కార్యంలో 1:14లో మనం చూస్తే 1:14 మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ఏం చేశారటండి? ప్రార్థన చేశారటండి. ఏం చేశారు చెప్పండి? ప్రార్థించుటలో. అంటే ఏక మనసు దేంట్లో ఉండాలి? ఒకటి సంఘంగా కూడే విషయంలో ఉండాలి. అంటే సంఘంగా ఒక నిర్ణయం తీసుకునే విషయంలో ఉండాలి. సంఘంగా కూడుకొని నిర్ణయాలు తీసుకుంటారు లేదండి. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలనుకోండి, ప్రత్యేకమైన మీటింగ్ పెట్టాలనుకున్నాను, అప్పుడు సురేష్ గారు లేచి, ఆయన నాయకుడు కాబట్టి ఇక్కడ మనం ఇలాగ అనుకుంటున్నాం, ఫలానా రోజు మీటింగ్ పెట్టాలనుకుంటాం, ఫలానా స్వార్థికుని పిలిపించాలనుకుంటున్నాం, ఇంత ఖర్చు అవుద్ది. ఖర్చు లేకుండా ఏ పని అవుద్ది కదా? అవుద్దండి, ఖర్చు అవుద్ది. కాబట్టి మనం ఇలా చేద్దాం అన్నారు అనుకోండి. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయనతో పాటు ఏక మనసు కలిగి, బ్రదర్ ఓకే మంచి పని చేస్తున్నారు, చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం, మీరు ఎలా చెప్తే అలాగా, మీరు ఎంత డబ్బులు ఇవ్వమంటే అంత డబ్బులు ఇస్తాం అన్నట్టు ఉండాలి తప్ప. ఎందుకండి అది? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ డబ్బులు ఎలాగొస్తాయి మనకి అని అనొచ్చండి? అనకూడదు. సంఘంగా కూడుకొని ఒక మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. తర్వాత సంఘంగా కూడుకొని ఏం చేయాలటండి? ప్రార్థించాలి. ఏం చేయాలటండి? ప్రార్థించాలి. అంటే ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, సోదరులు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉండేటప్పుడు మనం ఏం చేయాలటండి? సంఘంగా కూడుకొని వాళ్ళందరూ ఏం చేశారు? ఏక మనసుతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అర్థమవుతుందండి? వాళ్ళు అక్కడ ఏకంగా కూడుకొని చేసిన ప్రార్థనే, ఆ ప్రార్థన వల్లనే అపోస్తలులు మరలా తిరిగి బలం పొందుకున్నారు. కష్టకాలంలో కూడా, శ్రమల కాలంలో కూడా దేవునికి సువార్త ప్రకటించారు. ప్రకటించబట్టి ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. లేకపోతే ఉంటుందా? అంటే ప్రార్థన ఫలితం చిన్నదనుకుంటున్నారా? ప్రార్థన ఫలితం ఎప్పుడు చిన్నది కానీ కాదు. ఏ విషయంలోనైనా సరే ప్రార్థన చేస్తాడు దేవుడు, ఏదో రకంగా సహాయం చేస్తాడు. చివరిగా ఒకే ఒక మాట. ఏంటి ఆ మాట అంటే ఏమంటే సమాధానంగా ఉండుడి అన్నాడు. ఏంటంటే సమాధానముగా ఉండుడి. సమాధానముగా ఉండుడి. ఎవరితో సమాధానం ఉండాలి మనం చూద్దాం, చూసి ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మాట మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. చూడండి 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమే దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మేమును బతిమాలుకొనుచున్నాము. అంటే ఇప్పుడు మనం సమాధానంగా ఉండాలట. ఎవరితో సమాధానంగా ఉండాలండి? ఒకటి దేవునితో,
ఏం చేయాలటండి? ఎవరితో సమాధానం ఉండాలి చెప్పండి ఒకసారి. దేవునితో సమాధానంగా ఉండాలి. దేవునితో సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నేను దేవునితో సమాధానంగా ఉన్నాను అని చెప్పడానికి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, ఎప్పుడు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకూడదు. అంతేనండి కాదా? దేవునితో సమాధాన పడడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరితో సమాధాన పడాలనుకోండి, ఏదైనా లంచం ఇస్తే లేకపోతే అతను నాకు లంచం ఇస్తే నేను అతను సమాధానంగా ఉండగలను, అతను నాతో సమాధానంగా ఉండగలను. మరి దేవునికి ఏం లంచం ఇస్తే సమాధానంగా ఉంటాడా? ఉండడు. ఆయనకి మనం సమాధానంగా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత వాక్య పఠనం ఉండాలి, కుటుంబ పరంగా దేవుని వాక్య పఠనం ఉండాలి. ఇలాగా దేవుని కార్యాలు ఏం చేస్తే ఆ కార్యాలు చేస్తే మనం దేవునితో సమాధానంగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే దేవునితో సమాధానంగా ఉండడం అర్థం ఏంటంటే ఏ విధమైన పాపం చేయకుండా బ్రతికితే దేవునితో మనం సమాధానంగా ఉంటాం. అర్థమవుతుందా? అంతే కదండి. దేవునితో సమాధానం పడడం అంటే ఎలాగా? ఏ విధమైన పాపం చేయకుండా మనం బ్రతికితే దేవునితో మనకు సమాధానం ఉన్నట్టు. లేకపోతే మనం పాపాలు చేస్తూ కూడా నేను దేవునితో సమాధానం ఉన్నాను అని అనుకుంటే ఒకవేళ నేను అనుకుంటానేమో, కానీ దేవుడు మాత్రం అనుకునే అవకాశం లేదు. దేవునితో మనం ఏం చేయాలంటే సమాధాన పడాలి. రెండవది మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎప్పుడు చదువుతుంటాం, సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలట. ఎలా ఉండాలటండి? ఆ మాట మనము చూస్తే ఒకసారి హెబ్రీలు రాసిన పత్రిక మనము చూడండి, 12వ అధ్యాయం 14 వచనంలో మనం చూస్తే 12-14లో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది చూడండి. 12-14లో మనం చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అన్నాడు. అంటే సమాధానం ఉండాలట. ఎవరితో సమాధానం ఉండాలండి? ఇక్కడ మొదటిది దేవునితో సమాధానం ఉండాలి, అవునా? రెండవది సమస్త మనుష్యులతో. ఈ లోకంలో సమస్త మనుషులంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరితో సమాధానంగా ఉండాలి, సంఘంలో ఉన్నటువంటి వారందరితో సమాధానంగా ఉండాలి, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వారితో కూడా ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. అబ్బాయి నేను కుటుంబంతో సమాధానంగా ఉంటాను, సంఘంతో సమాధానంగా ఉంటాను, లోకంతో సమాధానంగా ఉన్నానంటే కుదరదు, అవునా కాదు? అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? సమస్త మనుషులతో మనం ఏం చేయాలంటే సమాధానంగా ఉండండి అన్నాడు. అంటే సమాధానంగా ఉండడం అర్థం ఏంటి అంటే ఏ విధమైనటువంటి గొడవలు అలలు లేకుండా, పగలు కక్షలు అసూయలు లేకుండా బ్రతకడాన్ని సమాధానం అంటారు. చెప్పండి, సమాధానం ఏంటి? ఏ విధమైన పగలు కక్షలు అసూయలు పెట్టుకోకుండా, ఏ విధమైనటువంటి గొడవలు అల్లలు చేయకుండా అందరితో కూడా నెమ్మదిగా ఉన్నాం అనుకోండి, దాన్ని సమాధానం అంటారు. సో ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు అర్థమైంది. ఏంటి అర్థమైంది అంటే దేవుని యొక్క తోడు ఈరోజు మన అంశం. ఆ దేవుని యొక్క తోడు ఉంటే ఏంటది? ఆశీర్వాదం. దేవుని యొక్క తోడు లేకపోతే శాపం. దేవుని యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది అని అంటే మనం సంతోషించాలి. ఏ సందర్భాలు సంతోషించాలో అర్థమైంది. మనం సంపూర్ణత సాధించాలి, అదేవిధంగా ఆదరణ కలిగి ఉండాలి, అదేవిధంగా ఏక మనసు గలవారి ఉండాలి, తర్వాత సమాధానంగా ఉండాలి. ఇలా ఉంటే దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది, లేకపోతే ఉండే అవకాశం లేదు. కనుక విరిని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి ఎందు మనం ఏం కలిగి ఉందామండి? విశేష జాగ్రత్త కలిగి ఉందాం. ఓపికతో ఉన్నందుకు ప్రభునామని బట్టి మీ అందరికీ ప్రభుపేట వందనాలు.